రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి గారు, సభా వేదికాశులైన రేవంత్ రెడ్డి గారు, నారాయణ రెడ్డి, రఘునాథ్ రెడ్డి గారు, అన్న లక్ష్మణ గారు, మల్లికార్జున గారు, చంద్రశేఖర్ గారు, రామాంజనేయులు గారు, ప్రతాప్ రెడ్డి గారు, సయ్యద్ సలాబుద్దీన్ గారు, కామ్రేడ్ లింగమూర్తి గారి సంస్మరణ సభకు వచ్చేసిన ఆయన కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, హితులకు, సన్నిహితులకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ వందనం, అభివందనం. జాతస్య మరణం ధ్రువం, ధ్రువం జన్మ మృతస్య తస్మాత్ అపరిహార్యార్థి నత్వం శోచితుం అర్హస్య అని భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పినట్లు పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు. ఈ ప్రకృతి ధర్మాన్ని, ఈ సృష్టి ధర్మాన్ని అనుసరించి కామ్రేడ్ లింగమూర్తి గారు మన నుంచి భౌతికంగా దూరమైనప్పటికీ ఆయన జ్ఞాపకాలు, ఆయన స్మృతులు నిరంతరము మన చుట్టూ పరిభ్రమిస్తూనే ఉంటాయి. లింగమూర్తి గారు ఒక విశిష్టమైన, విలక్షణమైనటువంటి నాయకుడు. కడప జిల్లాలో పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో లింగాల మండలంలో లింగాల గ్రామంలో ఒక ధనిక కుటుంబంలో పుట్టి దాదాపు 100 ఎకరాల భూమి ఉంది అనేవాళ్ళు. అటువంటి ధనిక కుటుంబంలో పుట్టి ఇంతకుముందు రవిశంకర్ రెడ్డి గారు చెప్పినట్లు ఆ రోజుల్లో ఎవరో చదువుకునేవాళ్ళు. బిఏ కొండారెడ్డి, బిఏ శివరామరెడ్డి అంటే ఒక బిఏ చదవడమే గొప్ప అనుకునే రోజు. అటువంటి రోజుల్లో లింగమూర్తి గారు లైలా కళాశాలలో విద్యను అభ్యసించి అటు ఉన్నత కుటుంబం, అటు ధనిక కుటుంబము, ఇటు ఉన్నత విద్యావంతుడు అయి కూడా కమ్యూనిస్టు సిద్ధాంతాలకు, భావజాలానికి ఆకర్షితుడై, ప్రభావితుడై ఆ రోజునటువంటి కమ్యూనిస్టు సీనియర్ నాయకులు అటు పెద్దవసల ఈశ్వరరెడ్డి గారు కానీ, ఇక్కడ అంకాలమ్మగూడూరులో గజల మల్లారెడ్డి గారు, పొన్నతోట వెంకటరెడ్డి గారు, కమలాపురం నియోజకవర్గం వీర్పాంపల్లి మండలంలో గడ్డమారిపల్లె, నాది గడ్డమారిపల్లె, నరెడ్డి శివరామరెడ్డి గారు, అనిమల వెంకటరామరెడ్డి గారు, ఈ విధంగా అనేక మంది కమ్యూనిస్టు సీనియర్ నాయకులతో వాళ్ళతో కలిసిమెలిసి ఉంటూ గత 60 సంవత్సరాలుగా కమ్యూనిస్టు భావజాలంతోనే ప్రభావితుడై తన జీవితాన్ని వచ్చేసి ముగించినటువంటి ఒక నాయకుడు ఆయన నిరంతరము 3 సంవత్సరాల నుంచి ఆలోచించేవాడు. 1 రాయలసీమ, 2 సాగునీటి ప్రాజెక్టులు, 3 రైతాంగ సమస్యలు. మిగతా అనేక సమస్యలు ఉన్నప్పటికీ ప్రధానంగా ఈ త్రిసూత్ర కార్యక్రమంతో ఆయన వచ్చేసి జీవన శైలి సాగి, ప్రత్యేకించి సాగునీటి ప్రాజెక్టులో గండికోట ప్రాజెక్టు ఈరోజు ఆ దశలో ఉంది అంటే డెప్యూటీగా వచ్చేసి అందులో లింగమూర్తి గారి యొక్క పాత్ర ఉంది. ఎందుకంటే నేను ఇప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒకరోజు ఉదయం 11 గంటలప్పుడు జిల్లా పరిషత్కు శివరామరెడ్డి అన్న, వెంకటరామరెడ్డి అన్న, లింగమూర్తి గారు, లక్ష్మీనారాయణ గారు, ఇంకా కొందరు కమ్యూనిస్టు నాయకులు వచ్చారు. శివరామరెడ్డి అన్న మాది ఒకే ఊరు కాబట్టి ఆ పరిచయంతో మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. ఎన్నాళ్ళు ఉంటాం, మేము శాశ్వతం కాదు కదా. నేను కానీ జె వెంకటరామరెడ్డి కానీ మా యొక్క జీవితం ముగింపు దశకు వచ్చింది. ఈ ముగింపు దశలో కనీసం రాయలసీమకు ఏదో ఒకటి చేయాలని చెప్పేసి అనుకున్నాం. కాబట్టి గండికోట ప్రాజెక్టు ద్వారా పూర్తి చేసి కృష్ణా జిల్లాలో రాయలసీమకు తెప్పించాలి అనే దానికోసం వెంకటరామరెడ్డి గారు ఆమరణ దీక్షకు పూనుకున్నారు అని కరపత్రాలు కూడా తీసుకొచ్చి చూపించారు. దీంట్లో ఈ యొక్క కార్యక్రమంలో నీ పాత్ర ఉండాలి అని చెప్పేసి శివరామరెడ్డి అడగడం జరిగింది. అప్పుడు అంత దూరం ఎందుకన్నా ఒకసారి మాట్లాడి చూద్దాం ముఖ్యమంత్రితో అని చెప్పేసి, దొరకడం చెప్పేసి ఫోన్ చేశాం. అప్పుడు రామసుబ్బారెడ్డి గారు, జమ్మలవాడికి ఎమ్మెల్యే రామసుబ్బారెడ్డి గారు పక్కన ఉన్నారు, కానీ దొరికాడు. అప్పుడు యొక్క సెల్ ఫోన్స్ ఎవరిని లేవు, మామూలుగా ల్యాండ్ ఫోన్కే దొరికారు.
దొరికితే అప్పుడు నేను వచ్చేసి అన్న ఇట్లా మన కడప జిల్లా కమ్యూనిస్ట్ నాయకులు ఉన్నారు పెద్దలు, గండికోట ప్రాజెక్టు కోసం వచ్చేసి ఆమోదించి చేస్తామంటున్నారు, ఆ ప్రాజెక్టు చాలా అవసరం, వాళ్ళు నిరాహార చేసే స్థాయికి తీసుకోకుండా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను మాట్లాడితే, అలానే చేద్దాం వాళ్ళకి చెప్పు, దీక్ష ఏం చేయొద్దని చెప్పు, ఒక 10 రోజుల్లో వచ్చేసి నేనే వచ్చేసి శంకుస్థాపన చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. వాళ్ళ సమక్షంలోనే విరమించుకున్నారు. 10 రోజులకు వచ్చేసి ముఖ్యమంత్రి వచ్చేసి శంకుస్థాపన చేయడం జరిగింది. తర్వాత అనేక కార్యక్రమాలు వివిధ ప్రభుత్వ కాలాల్లో పూర్తి కావడం జరిగింది. కాబట్టి గండికోట ప్రాజెక్ట్ ఈరోజు ఆ స్థాయిలో ఉంది అంటే ఖచ్చితంగా అందులో లింగమూర్తి నా పాత్ర ఉంది. ఇంకా మిగతా రైతాంగ సమస్యలు నిరంతరము రైతాంగ సమస్యల మీదనే, వేరే సమస్యలు జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నప్పుడు ఆ టీచర్ ట్రాన్స్ఫర్ అదో మామూలుగా వస్తుంటారు, కానీ ఆయన ఎప్పుడు వ్యక్తిగత సమస్యల మీద ఎప్పుడు రాలేదు. నిరంతరము రాయలసీమ సమస్యలు, రైతాంగ సమస్యలు, ప్రాజెక్టులు, దీని గురించే నిరంతరము కలవరించేవాడు. కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తి, నిరాడంబరుడు, నీతికి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం. కాబట్టి ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం, అనుసరణీయం, స్ఫూర్తిదాయకం, మార్గదర్శకం. పువ్వెందుకు తీగపై పుడుతుంది, గుడిలోనో జడలోనో నిలవాలని, ముత్యమేల కడలిలో పుడుతుంది, ముచ్చటైన హారములో మెరవాలని. ప్రతి మనిషి తన జన్మకు పరమార్థం తెలుసుకుని తన కోసమే కాదు పరుల కొరకు బ్రతకాలి, తానున్నా లేకున్నా తన పేరు మిగలాలి. ఈ సూక్తితో స్ఫూర్తిని పొంది తన జీవితాన్ని ధన్యం చేసుకున్నటువంటి ధన్యజీవి అన్న లింగమూర్తి అన్న. అక్కినే నాగేశ్వరరావు గారు చెప్పినట్లు, జీవించి సాధించు, మరణించి జీవించు. జీవించినప్పుడు సాధించు, మరణించినాక జీవించు. ఈరోజు ఆయన మరణించినప్పటికీ ఈరోజు మనం ఈ సంస్మరణ సభలో ఇంతమంది ఈ విధంగా మాట్లాడుతున్నామంటే ఆయన జీవించి ఉన్నట్టు లెక్క. కాబట్టి ఒక వ్యక్తి జీవించి సాధించు, మరణించి జీవించు, ఆ యొక్క సూక్తితో స్ఫూర్తిని పొంది దానికి న్యాయం చేసినటువంటి నాయకుడు లింగమూర్తి గారు. ఏది ఏమైనప్పటికీ ఆయన పవిత్రాత్మకు ఆ పరమేశ్వరుడు ప్రశాంతిని ప్రసాదించాలని కోరుకుంటూ, అసతోమా సద్గమయ్య, తమసోమా జ్యోతిర్గమయ్య, మృత్యుర్మ అమృతంగమయ్య. ఓం శాంతి శాంతి శాంతి.